మూసి పునరుజ్జీవము నాగేందర్ అన్న మాట్లాడిండు. కొరియాలో నీళ్లు మంచి నీళ్ళలాగుంటాయి, తాగే నీళ్ళలాగుంటాయి. అతను పోయి చూసి కూడా వచ్చిండంట. అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారు 1,50,000 కోట్లతోటి మూసీని డెవలప్మెంట్ చేస్తామనంటే మీరు ఈ నాలాలు డెవలప్ చేయకుండా 1 కోటి 2 కోట్లు ఒక్కో కాన్స్టిట్యున్సీలో డెవలప్ చేయకుండా మీరు కోట్ల రూపాయలు మూసీలో పెట్టి వేస్ట్ అని నేను చెప్తా ఉన్నాను. ఒక 10 నెలల క్రితము వాటర్ వర్క్స్ ఎండి 10 నెలల క్రితము మా దగ్గర ఒక 10 కోట్ల రూపాయల వర్క్స్ డ్రైనేజు స్టామ్ వాటర్ డ్రైన్లకు ఎస్టిమేషన్స్ ఇస్తే ఈ రోజు వరకు కూడా శాంక్షన్ చేయాలి. లక్షల కోట్ల రూపాయలు పెట్టేది ఎందుకు అధ్యక్ష? కాన్స్టిట్యున్సీకి ఒక 10 కోట్లు పెట్టి ముందు డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా చేయండి. అది చేయకుండా మీరు 1,50,000 కోట్లు మూసీలో పెడతా అంటే దానికి ఏమన్నా అర్థం ఉందా అధ్యక్ష? ఒక్క కాన్స్టిట్యున్సీ ఏదైనా హైదరాబాద్ లో ఉండే ఎమ్మెల్యేలను మీరు అడగండి అధ్యక్ష. ఒక్కరికన్నా 1 కోటి 2 కోట్ల రూపాయలు మా ఎండి గారు వాటర్ వర్క్స్ వాళ్ళు ఇచ్చారేమో అధ్యక్ష. 6 నెలల నుంచి అతని దగ్గర పెండింగ్ ఉంది. మీరు మూసిని ఏ విధంగా పునరుద్ధరిస్తారు అధ్యక్ష? మూసి పెద్ద ప్రాజెక్టు పెట్టుకున్నారు. పెద్ద మా నాగేందర్ అన్న, మల్రెడ్డి రంగారెడ్డి అన్న చాలా గొప్ప విషయాలు చెప్పారు. మేము కూడా అంగీకరిస్తున్నాం. మాకు 5 కిలోమీటర్ల వరకు ఉన్నది. మూసి డెవలప్ చేయండి, మేము మీ అందరికీ సహకరిస్తాం. కానీ మూసి ఎప్పుడు డెవలప్ అవుతుందో అధ్యక్ష? ఈ నాళాలన్నీ, ఈ మురికి నీళ్ళన్నీ, ఈ డ్రైనేజీలన్నీ మూసిలో కలుస్తాయి. ఆయన శాంక్షన్ చేయడు.